నమస్తే అమ్మా, నేను ఐకు Z9 20,000 నేనే బెస్ట్ మొబైల్ తెలుసా. తెలుగు టెక్నో స్ప్రింగ్ రివ్యూ కూడా ఇచ్చాడు. హే బ్రో, నువ్వెవరు? అచ్చా అలాగే ఉన్నావు. నేను మీ పెద్దన్న బ్రాండ్ Vivo T3. నీకు నాకు మధ్యలో ఏం డిఫరెన్స్ లేదు. అమెజాన్లో అమ్ముకోవడానికి నిన్ను దింపారు, ఫ్లిప్కార్ట్లో అమ్ముకోవడానికి నన్ను దింపారు. ఇంకోటి ఏంటో చెప్పమంటావా, 20,000లో నీకు వచ్చే సేల్స్ అన్నీ ఇక నాకు డైవర్ట్ అవుతాయి. ఇప్పటి నుంచి నేనే 20,000లో బెస్ట్ మొబైల్. అంతేలేదు, 20,000లో నేనే బెస్ట్. మా తమ్ముడు ఐకు అనగానే ఐకు లేదు అని లేదు పీకేమంటారు. అదే వివో బ్రాండ్ తెలుసుగా, మన డామినెన్స్ ఎట్లా ఉంటుందో. బయటికి వెళ్తే మంద ఇదంతా తెలుసుగా. సో ఈ ముందు వీడియోతో మీకు డిఫరెన్స్ అర్థమైంది. ఐకు Z9 అయినా Vivo T3 అయినా రెండు కూడా సేమ్ ఫోన్స్. నిన్న రాత్రి నేను ఐకు Z9 రివ్యూ పెట్టా. ఆ కింద కామెంట్ సెక్షన్ లో కొంతమంది Vivo T3 అని కామెంట్స్ పెడుతున్నారు. ఐకు Z9 అయినా Vivo T3 ఏది తీసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. ఏ తీసుకున్నా ఒకటే, రెండు కూడా సేమ్ ఫోన్స్. రెండిట్లో ఇంటర్నల్ స్పెసిఫికేషన్స్ పరంగా మీకు అసలు ఏమి డిఫరెన్స్ ఉండదు. ఒకటి చిన్న గ్లింప్స్ చూపిస్తా. రెండిట్లో కూడా ప్రాసెసర్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ ఉంటుంది. అక్కడ ఐకు Z9 లో వీళ్ళు అడ్వర్టైజ్ చేసేది 7,34,000 స్కోరే. ఇక్కడ Vivo T3 లో వీళ్ళు అడ్వర్టైజ్ 7,34,000 స్కోరే. జస్ట్ పైన మీకు ఏదో డిఫరెన్సెస్ చూపించాలంటే కొద్దిగా డిఫరెన్సెస్ చూపిస్తారు. డిజైన్ లాంగ్వేజ్ లో డిఫరెన్స్ ఉంటుంది. ఐకు మీకు చూడడానికి కొద్దిగా డిఫరెంట్ గా కనిపించింది, వివో మీకు చూడడానికి కొద్దిగా డిఫరెంట్ గా కనిపించింది. ఐకులో మీకు బ్రష్డ్ గ్రీన్ కలర్ ఉంటుంది, వివోలో వచ్చరికి అది స్నో ఫ్లేక్ డిజైన్ ఉంటుంది. అండ్ ఐకులో మీకు బ్యాక్ సైడ్ 2 కెమెరా సెన్సర్స్ మాత్రమే కనిపిస్తాయి. అండ్ వివోలో చూసుకుంటే 3 కెమెరా మాడ్యూల్ లాగా ఉంటుంది. ఇంకోటి డమ్మీ కెమెరా మాడ్యూల్. ఆ డమ్మీ కెమెరా మాడ్యూల్ కి వీళ్ళు ఫ్లిక్కర్ సెన్సార్ అని పేరు పెట్టారు. అసలు కెమెరానే కాదు, ఫ్లిక్కర్ సెన్సార్ అనగానే మీరు ఏదో కెమెరా అనుకున్నారు. మనం వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఏదైనా లైట్ మీద పడితే కెమెరా ఫ్లిక్కరింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఆ ఫ్లిక్కరింగ్ ఎఫెక్ట్ రాకుండా చేసే ఒక లైటింగ్ సెన్సార్ మాత్రమే అది. దాన్ని వీళ్ళు కెమెరా మాడ్యూల్స్ లో కలిపేశారు, ఎందుకంటే కాస్మెటిక్ చేంజెస్ చూపించడానికి. ఈ డిజైన్ పరంగా ఫ్లిక్కర్ సెన్సార్ పరంగా డిఫరెన్స్ ఉంది తప్పించి మిగతా అన్ని పాయింట్స్ డిస్ప్లేలో కంపేర్ చేసుకున్నా, ప్రాసెసర్లో కంపేర్ చేసుకున్నా, కెమెరాలో కంపేర్ చేసుకున్నా, ఈవెన్ కెమెరా సాఫ్ట్వేర్ ఇమేజ్ ప్రాసెసింగ్ లో కంపేర్ చేసుకున్నా కానీ, పిన్ టు పిన్ మీరు కంపేర్ చేసినా కానీ రెండు కూడా మీకు సేమ్ ఫోన్స్. అండ్ రెండిట్లో సాఫ్ట్వేర్ సపోర్ట్ కూడా ఒకళ్ళే ఇస్తారు, ఎందుకంటే రెండు కూడా వివోనే కదా ఆపరేట్ చేసేది. ఐకుని వివోనే ఆపరేట్ చేస్తుంది అండ్ వివోనే ఆపరేట్ చేసుకున్నది. సో సాఫ్ట్వేర్ సపోర్ట్ కానీ అప్డేట్స్ కానీ అన్నిటికి కూడా మీకు ఒకేలాగా ఉంటాయి. అండ్ ప్రైసింగ్ కూడా ఐకు Z9 ఏ ప్రైస్ లో వస్తుందో సేమ్ Vivo T3 కూడా అదే ప్రైస్ లో వస్తుంది. 8+128GB మోడల్ Vivo T3 కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుని 18,000 రూపాయలకి వస్తుంది. కార్డ్ ఆఫర్స్ ఏం లేకుండా 20,000 రూపాయలకి వస్తుంది. అండ్ 8+256GB వచ్చరికి కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 20,000కి వస్తుంది. కార్డ్ ఆఫర్స్ ఏం లేకుండా 22,000 రూపాయలకి వస్తుంది. ఈ ఫోన్ మీద ప్రెసెంట్ మీకు SBI క్రెడిట్ కార్డ్స్ మీద అండ్ HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ మీద 2,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ ఇది కాకుండా 2,000 రూపాయలు ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఇస్తారు. అంటే మీరు ఈ ఫోన్ కొనేటప్పుడు ఏదైనా ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే ఆ ఫోన్ ఎక్స్చేంజ్ వాల్యూ మీద ఎక్స్ట్రా 2,000 రూపాయలు బోనస్ అయితే వస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒక ఆఫర్ మాత్రమే మీరు క్లెయిమ్ చేసుకోగలరు. ఏదైనా క్లెయిమ్ చేసుకుంటే ఎక్స్చేంజ్ బోనస్ క్లెయిమ్ చేసుకోగలరు, లేదంటే క్రెడిట్ కార్డ్ ఆఫర్ క్లెయిమ్ చేసుకోగలరు. రెండు కలిపి మీరు క్లెయిమ్ చేసుకోలేరు. అండ్ ఈ మొబైల్ మీకు మార్చి 27వ తారీఖు నుంచి ఫస్ట్ సేల్కి వస్తుంది. సో ఇన్ని చెప్పిన తర్వాత కూడా మీరు మళ్ళీ ఈ రెండిట్లో ఏ మొబైల్ తీసుకోవాలో చెప్పు బ్రో అంటే, మీ దగ్గర అమెజాన్ లో వర్క్ అయ్యే క్రెడిట్ కార్డు ఉండి అమెజాన్ లో తక్కువ ప్రైస్ కి వస్తుంటే అమెజాన్ లో తీసుకోండి. లేదు ఫ్లిప్కార్ట్ లో వర్క్ అయ్యే క్రెడిట్ కార్డు ఉంది, ఫ్లిప్కార్ట్ లో నాకు తక్కువ ప్రైస్ కి వస్తుందంటే ఫ్లిప్కార్ట్ లో Vivo T3 తీసుకోండి. లేదు ఈ రెండింటి మధ్యలో డిజైన్ కూడా నాకు ఇంపార్టెంట్, డిజైన్ కూడా రెండిట్లో కొద్దిగా బెటర్ డిజైన్ ఉన్న ఫోన్ కావాలనుకుంటే ఐకు Z9 కంటే కూడా ఎందుకో Vivo T3 డిజైన్ నాకు చూడడానికి ప్రొఫెషనల్ గా చూడడానికి బాగా కనిపించింది. సో ఇంకా మీ డెసిషన్ అది. ఇంటర్నల్ గా స్పెసిఫికేషన్స్ కానీ ఇంటర్నల్ గా ఫోన్ అంతా కూడా మీకు రెండు కూడా సేమ్ ఉంటాయి. జస్ట్ మీరు డిసైడ్ కావాల్సింది ఏ ప్లాట్ఫామ్ లో తీసుకోవాలి, అమెజాన్ లో తీసుకోవాలా, ఫ్లిప్కార్ట్ లో తీసుకోవాలా, అండ్ ఏ డిజైన్ కావాలి, Vivo డిజైన్ కావాలా, ఐకు డిజైన్ కావాలా, ఇది డిసైడ్ అయ్యి ఒక ఫోన్ పిక్ చేసుకుంటే సరిపోయింది. అండ్ Vivo T3 రివ్యూ కోసం ఇంకా కొంతమంది అడుగుతారేమో. Vivo T3 అయితే నేను కొని రివ్యూ చేయను, ఎందుకంటే ఇప్పుడు ఈ ఫోన్ కొన్నానంటే మళ్ళీ దీని మీద ఎక్స్ట్రా నాకు 2,000 రూపాయలు లాస్ పెట్టుకోవాలి. ఎందుకు ఆల్రెడీ ఐకు Z9 రివ్యూ చేశా కదా. ఒకవేళ మీకు Vivo T3 రివ్యూ కావాలన్నా కానీ ఐకు Z9 చెక్ చేయండి. రాత్రి రివ్యూ పెట్టాను, రెండింటి మధ్యలో ఏం తేడా ఉండదు. ఐకు Z9 కి ఇచ్చిన రివ్యూనే Vivo T3 కూడా ఉండిద్ది, రెండు కూడా సేమ్ మొబైల్స్ కాబట్టి. సో ఇది కొని మళ్ళీ దీని మీద నేను డబ్బులు వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు. ఇది ఓవరాల్ గా నా ఒపీనియన్ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.